హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా పాపని స్కూల్లో జాయిన్ చేశాము. తను స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయింది. అంటే ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అన్నమాట. వెళ్దామని రెడీ అయ్యాక ఇలా పైకి ఎందుకు చూస్తుందంటే వాళ్ళకి అంబేద్కర్ గారి ఫోటోను, బుద్ధుని ఫోటో ఉంటుంది. ఆ ఫోటోను వాళ్ళ డాడీ తోటి కింద పెట్టించుకుంటుంది. ఎందుకంటే తనకు ఎటైనా వెళ్ళేటప్పుడు అంబేద్కర్ గారికి జై భీమ్ చెప్పడం అలవాటైంది. ఇదని కాదు, ఎక్కడైనా రోడ్ పైన స్టాచ్యూస్ కనిపించిన, చిన్న వాల్ పోస్టర్ కనిపించిన అంబేద్కర్ గారిదైనా బుద్ధునిదైనా వాల్ పోస్టర్ కనిపిస్తే జై భీమ్ చెప్పి వెళ్ళడం అలవాటు. అలానే ఆ రోజు కూడా కింద పెట్టించుకొని మొక్కింది. అలానే పైకి ఎందుకు చూస్తుంది అంటే పైన మా నాన్న ఫోటో ఉంది. మా నాన్నకు కూడా ఉన్నప్పుడు తను ఏదైనా చిన్న షాప్కి వెళ్ళినా కానీ, ఇంటి నుంచి బయటకు వెళ్ళగా నాన్న పోతున్నామని చెప్పి రావడం అలవాటైంది. అలానే నాన్నకు కూడా మొక్కింది. ఇదంతా అయిపోయినాక కొన్ని ఫొటోస్ తీయమని మమ్మీ ఫొటోస్ తీయని ఫొటోస్కి అంటే అటు మొక్కుకుంటూ నన్ను చూసింది. ఇది మా నాన్న ఫోటో. ఇక ఫొటోస్ దిగడం అయిపోయాక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి అయితే వచ్చేసాము. స్కూల్ అనేది మాకు జస్ట్ 10 to 15 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది సెయింట్ జాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, విద్యానగర్, కరీంనగర్. గేట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యాక పాప ఇంటి దగ్గర ఏమో ఎప్పుడు వెళ్దాం అని ఆగమాగం చేసింది. ఇక్కడికి వచ్చినాక అసలు బండి దిగడే లేదు. బండి దిగినా కానీ ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోవడానికి అటే పోయింది, కానీ ఎంత చెప్పినా ఇటు రాలేదు. ఇంటి దగ్గరనేమో ఎప్పుడు వెళ్దాం, టైం అవుతుంది అని ఆగం చేసింది. బండి దిగినాక వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడితే అటు ఫోన్ మాట్లాడుకుంటున్నప్పుడు నేను వీడియోస్ తీస్తే అటు మమ్మల్ని విడిచిపెట్టి అటు గ్రౌండ్లోకి వెళ్ళడానికి ట్రై చేసింది. మళ్ళీ పిలవగానే ఆగింది. ఇటు స్కూల్ లోపలికి క్లాస్ రూమ్లోకి వెళ్దామంటే అస్సలు ధైర్యం చేస్తలే, ముందుకు వస్తలేదు. అంత ఆలోచించుకుంటూ అటే వెళ్ళింది. చాలా కొంతసేపు సతాయించిన తర్వాత ఏదో ఒక స్టోరీస్ చెప్పి ముచ్చట్లు చెప్పి క్లాస్ రూమ్లకు తీసుకెళ్ళాము. తీసుకెళ్ళినా కానీ తను ధైర్యం చేస్తలేదు. మనం ఎంత చెప్పినా కానీ అట్టే గ్రౌండ్ సైడ్ ఉంది. తనకు ఫస్ట్ నుంచి గ్రౌండ్ ఒకటే నచ్చింది స్కూల్లో. ఏమైంది, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పటిదాకా స్కూల్కి పోదామంటే కదరా మమ్మీ. తీసుకురా, రమ్మన్ తొందరరా, ఉరికిరా. చాలు ఎలానో అలా తనను ఒప్పించి స్కూల్ గేట్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది ప్రైమరీ స్కూల్ గేటు. ఇంతకుముందు అటు గ్రౌండ్ సైడ్ ఉండేది హై స్కూల్ వాళ్ళకి. ఇదంతా ప్రైమరీ వాళ్ళ బిల్డింగు. అలానే ఇక్కడ కూడా వాతావరణం చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు ఉంటాయి. ఇక్కడ చిన్న పార్క్ ఉంటుంది. అలానే వీళ్ళకి సపరేట్ వాటర్ ట్యాంక్ ఉంది డ్రింకింగ్ వాటర్ కోసమని. ఇవన్నీ ప్రైమరీ వాళ్ళ క్లాస్ రూమ్స్. ఇక్కడ కూడా చెట్లు ఎంత బాగున్నాయో చూడండి. అలానే ఇక్కడ స్టూడెంట్స్ కోసం అని చిన్న వెల్కమింగ్ బోర్డు పెట్టారు. ఇది ఇంకా వాళ్ళ క్లాస్ రూమ్ కూడా మంచిగా బెలూన్స్ తోటి డెకరేషన్ చేశారు పిల్లలు వస్తారని. ఇదేమో ఫొటోస్ దిగడానికి బ్యానర్ లాగా పెట్టారు, బ్యాక్ డ్రాప్ లాగా. ఫైనల్గా క్లాస్ రూమ్లోకి అయితే వచ్చేసాము. వాళ్ళ మేడం కూడా పాపను మంచిగా రిసీవ్ చేసుకుంది. పాప కూడా ఏం అర్థం కాక కొంచెం భయంగా తన దగ్గరికి వెళ్ళింది. మేము ఎక్కడ వెళ్తామో అని మమ్మల్ని చూసుకుంటూ వెళ్ళింది. ఇదంతా క్లాస్ రూము. మేడ తీసుకున్నాక కూడా ఒక 2 minutes అట్లా అడ్జస్ట్ అయ్యి మేము అక్కడే ఉన్నాం లేదు మమ్మల్ని వెనక చూసుకుంటూ తను ఆడుకుంది. ఫస్ట్ డే కాబట్టి ఎవరికైనా భయం ఉంటుంది. అలానే పిల్లలు కూడా చాలామంది అసలు వాళ్ళను ఎవరు ఊకుంచినా ఊకుండట్లేరు. అంత ఘోరంగా ఎక్కి ఏడ్చుకుంటున్నారు చాలామంది. తనంటే క్లాస్ రూమ్లోనే కొంచెం ఏడ్చినట్టు మొహం పెట్టేసరికి మాకేం అర్థం కాక మేము డోర్ బయటనే ఉండి చూస్తున్నాము. వాళ్ళ డాడీ ఏమో బయటికి వెళ్ళిపోయింది, కానీ నేను మనసొప్పక అక్కడే చెట్ల దగ్గర కూర్చున్నాను. ఏదో రకంగా చూసి నన్ను మళ్ళీ నా దగ్గరకు ఉరికి వస్తే నేను ఏం చేసేదేం లేక తనతోటే కూర్చోండి కాసేపు క్లాస్లో కూర్చున్నాను. తర్వాత గ్రౌండ్లోకి తీసుకొస్తే గ్రౌండ్లో కూడా ఆడుకుంటూ తిరుగుతూ ఉంది. లేకుంటే అసలు ఇంత ఫ్రీగా ఉండకపోయేది. అంటే చాలామంది చాలా రకాలుగా ఏడ్చారు. మళ్ళీ నేను అనుకున్నట్టే కొంతమంది పిల్లలు కొంచెం కొత్త వాళ్ళైనా కానీ ఏం తెలియకుండా వాళ్ళకి నచ్చిన బొమ్మ ఇవ్వకుండా ఒకవేళ చాక్లెట్ ఉన్నా బిస్కెట్ ఉన్నా కొడతారు కదా, అలానే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక ఆమె తను ఆడుకునే బొమ్మను తీసుకొని నాకు కావాలని అక్కడ కనిపించే పాపను కొట్టినా కానీ ఇంకా తను సైలెంట్గా ఇచ్చేసింది. అలా ఉంటారు కాబట్టి ఇలాంటివి జరుగుతాయని ఫస్ట్ నుంచి భయపడ్డాను.
మళ్ళీ మా పాప స్కూల్కి వెళ్తుంది కరెక్టే, కానీ అసలు ఏం తినదు, ఎలా ఉంటుందో ఏం చేస్తుందో, అసలు అడ్జస్ట్ అవుతుందో లేదా, ఎవరు ఎట్లా ఉంటారో తెలియదు కదా. కానీ అక్కడ నేను ఉన్నా అని, నేను వీడియోస్ తీస్తున్నా అని ఇంకా నన్ను తీయమనుకుంటా వాటిపైన కొంచెం హ్యాపీగా తిరిగింది, లేకుంటే చాలానే ఎడ్ చేసేది నాకు తెలిసి. ఆడుకో ఆడుకో. ఇక వాళ్ళ డాడీ వచ్చాక వెళ్దామంటే కూడా ఎంత రమ్మన్నా కానీ రాలేదు. ఒక్క నిమిషం అని చెప్పేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అక్కడనే టైం గడిపింది. అంటే వెళ్ళే ముందు ఆడుకుందామని ఆడింది. తెచ్చుకోరా ఆమె గుడ్ గర్ల్, ఆమె ఏమనలే. ఇక దీనిపైన కాళ్ళు పెట్టాలి, దీనిపైన ఇక బ్లూ కలర్ వీటి పైన పెట్టి తొక్కాలి. చెప్పు. మొత్తానికైతే పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనేది ఇలా జరిగింది. ఇలా పాపది ఏదైనా చిన్న మెమొరీగా ఉండిపోవాలని ఈ వీడియోస్ తీస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.